హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 11th ఆగస్ట్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు 149 రూపీస్ ఉన్నటువంటి సూపర్ రివిజన్ కోర్స్ అనేది మనం ఇప్పుడు కేవలం 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మీకు 1500 జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 18 మంత్స్కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్ షిప్స్కి సంబంధించినటువంటి మనకి క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా క్వశ్చన్స్ అనేవి మన యొక్క మెటీరియల్ నుంచి రావడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో మీకు యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ అవ్వగానే మీకు స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కోర్సెస్ కనిపిస్తాయి. కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి సూపర్ రివిజన్ కోర్స్ అనేది కనిపిస్తుంది. సో ఓకేనా. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో 10.09 సెకన్ల టైమింగ్‌తో నూతన జాతీయ రికార్డును నెలకొల్పిన క్రీడాకారుడు ఎవరు? అంటే గుర్విందర్ సింగ్. నాకు తెలిసి ఇది 5th టైమ్ అనుకుంటా ఈ క్వెషన్ అడగడం. ఓకేనా. పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో 10.09 సెకన్ల టైమింగ్‌తో నూతన జాతీయ రికార్డు నెలకొల్పినటువంటి క్రీడాకారుడు ఎవరంటే గుర్విందర్ సింగ్. సో ఇక్కడ మే 2026లో రాంచీలో జరిగినటువంటి 29వ నేషనల్ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఆయన ఈ రికార్డును సృష్టించడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మహిళా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు? అంటే హర్మన్‌ప్రీత్ కౌర్ భారతదేశం నుంచి మహిళా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడినటువంటి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. ఎన్ని మ్యాచ్‌లు ఆడారు ఆమె? 367 మ్యాచ్‌లు ఆడడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. 2024లో టీవీకే అనే కొత్త పార్టీని స్థాపించి 2026లో మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ప్రముఖ నటుడు ఎవరు? అంటే జోసెఫ్ విజయ్ లేదా దళపతి విజయ్ అంటాం. 2024లో టీవీకే అనే పార్టీని స్థాపించి మనకి 2026లో అధికారంలోకి రావడం జరిగింది. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా సార్లు అడిగింది ఈ క్వెషన్. నాకు తెలిసి 5-6 టైమ్స్ అడిగి ఉంటాడు అనుకుంటా. ఓకేనా. సో 2024లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి మనకి 108 సీట్లతో తమిళనాడులో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ లేదా ప్రపంచ ప్రమాదాల నివేదిక గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ లేదా ప్రపంచ ప్రమాదాల నివేదిక ఏ అంతర్జాతీయ సంస్థ ద్వారా ప్రతి ఏటా విడుదల చేయబడుతుంది? అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలో మనకి ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2026లో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 21వ ఎడిషన్‌గా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన తాజా అవినీతి సూచి 2026లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది? సో అవినీతి సూచి అనేది ఎవరు విడుదల చేస్తారు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థ రిలీజ్ చేస్తుంది. దేని? అవినీతి సూచిని విడుదల చేస్తుంది. సో అవినీతి సూచి 2026కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 91. భారతదేశం యొక్క ర్యాంక్ 91. స్కోర్ ఎంత మరి? అంటే 180 దేశాలకు మనకి 91 ర్యాంక్ అనేది వచ్చింది. స్కోర్ ఎంత అంటే 39 స్కోర్. ఓకేనా. సో డెన్మార్క్ అనేది మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో ఎవరు ఉన్నారంటే సొమాలియా అనేది చివరి స్థానంలో ఉందని చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వి టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి అగ్ని-5 క్షిపణి విజయవంతంగా ఎక్కడి నుండి ప్రయోగించారు? అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి మే 8న అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవినే వీలర్ దీవి అని పిలుస్తాం. దీని పాత పేరు ఏంటంటే వీలర్ దీవి. నెక్స్ట్ క్వెషన్. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
రాష్ట్రీయ ఆరోగ్య మేళ 2026 ఎక్కడ నిర్వహించబడింది? ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఆరోగ్య మేళ 2026 అనేది మనకి మహారాష్ట్రలోని షెగావ్ లేదా బుల్దానాలో నిర్వహించబడింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు 4 రోజుల పాటు నిర్వహించబడింది. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించారు. ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సంఖ్యపరంగా చూస్తే ప్రస్తుతం ఏ మాధ్యమం ద్వారా అత్యధిక రీటైల్ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి? మీ అందరికీ తెలుసు యూపీఐ ద్వారా. ఆర్బీఐ మరియు ఎన్సిపిఐ నివేదిక ప్రకారం దాదాపుగా 85% మంది ప్రజలు యూపీఐని ఉపయోగిస్తున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్జెంట్లు లేదా అపమార్జకాలు ఏ మాధ్యమంలో తమ గరిష్ట శుభ్రపరిచే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి? అంటే క్షార మాధ్యమంలో. డిటర్జెంట్లు అనేవి లేదా మనకి అపమార్జకాలు అనేవి ఏ మాధ్యమంలో గరిష్ట శుభ్రపరిచే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయంటే క్షార ద్రావణంలో. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జేజే థామ్సన్ ప్రతిపాదించిన పరమాణు నమూనా కింది వాటిలో ఏ ప్రయోగ ఫలితాలను వివరించడంలో విఫలమైంది? అంటే రూథర్ఫోర్డ్ యొక్క ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని వివరించడంలో జేజే థామ్సన్ ప్రతిపాదించినటువంటి పరమాణు నమూనా లేదా ఫ్లమ్ ఫడ్డింగ్ నమూనా, దీన్నే పుచ్చకాయ నమూనా అంటాం. సో ఈ నమూనా అనేది మనకి విఫలమైంది. దేన్ని వివరించడంలో అంటే రూథర్ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని వివరించడంలో ఇది విఫలమైంది అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఏ అంతర్జాతీయ లేదా జాతీయ సదస్సులో ప్రత్యేక సెషన్ను నిర్వహించింది? అంటే మనకి ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్ సెమీకాన్ ఇండియాకి సంబంధించి సెమీ కండక్టర్ల యొక్క తయారీని ప్రోత్సహించడానికి డిఆర్డిఓ అనేది ప్రత్యేక సదస్సును నిర్వహించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తష్కెంట్లో జరిగిన ఆసియా అండర్-15 బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారతీయ బాలికల జట్టు మొత్తం ఎన్ని స్వర్ణ పతకాలు గెలుచుకుంది? అంటే 7 స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో జరిగినటువంటి 15th అండర్-15 ఆసియా ఛాంపియన్షిప్లో మొత్తం 7 స్వర్ణ పతకాలను గెలుచుకుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కదులుతున్న వస్తువు యొక్క ద్రవ్యరాశిని స్థిరంగా ఉంచి దాని గతిజ శక్తిని 9 రెట్లు పెంచితే ఆ వస్తువు యొక్క వేగం ఏమవుతుంది? సో ఇక్కడ మనకి గతిజ శక్తి యొక్క ప్రిన్సిపల్ ఏంటి? హాఫ్ ఎంవి స్క్వేర్. కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి ద్రవ్యరాశిని స్థిరంగా ఉంచుతున్నాడు. ద్రవ్యరాశి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు కేఈ అనేది ఏమవుతుంది? మనకి వి స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అంటే వేగానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు అంటే గతిజ శక్తిని 9 రెట్లు పెంచుతున్నారు. ఓకేనా? అప్పుడు వేగం అనేది ఏమవుతుంది అంటున్నాడు. సో అప్పుడు మనం ఏం రాస్తాం? ఈ స్క్వేర్ని తీసుకురండి అంటే √9 అవుతుంది. అప్పుడు వేగం అనేది ఏమవుతుంది అంటే √9 అంటే 3 అవుతుంది. సో వేగం అనేది 3 రెట్లు పెరుగుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క వేగంలో కాలాన్ని బట్టి వచ్చే మార్పు రేటుని ఏమంటారు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని ఏమంటామంటే యాక్సిలరేషన్ లేదా త్వరణం అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ధ్వని తరంగం యొక్క ప్రాథమిక పౌనపున్యం 200 హెర్ట్జ్ అయితే కింది వాటిలో ఏ పౌనపున్యం వద్ద ధ్వని యొక్క స్థాయి లేదా పిచ్ అత్యధికంగా ఉంటుంది? ఎప్పుడైనా కూడా ఫ్రీక్వెన్సీ లేదా పౌనపున్యం అనేది దాని యొక్క పిచ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. సో పౌనపున్యం ఎక్కువగా ఉంటే పిచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. పౌనపున్యం తక్కువగా ఉంటే పిచ్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పౌనపున్యం అత్యధికంగా ఉన్నది ఏంటి అంటే 350 హెర్ట్జ్. సో 350 హెర్ట్జ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026కు షార్ట్ లిస్ట్ చేయబడిన పోర్చుగీస్ భాష నుండి ఆంగ్లంలోకి అనువదించబడిన ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ బినీత్ అనే పుస్తక రచయిత ఎవరు? అంటే ఆనా పౌల మాయ. బ్రెజిల్కి చెందినటువంటి ఆనా పౌల మాయ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ బినీత్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రిపూట పర్వతాల వాలుల నుండి కిందకి వీచే చల్లటి మరియు దట్టమైన గాలిని వాతావరణ శాస్త్రంలో ఏమంటారు? అంటే
పర్వతపు గాలి లేదా మౌంటైన్ బ్రీజ్ అంటాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది రసాయన చర్యలలో ఏది 2 జల ద్రావణాలు కలిసి నీటిలో కరగని ఒక ఘన పదార్థాన్ని ఏర్పరిచే రసాయన మార్పుకు ఖచ్చితమైన ఉదాహరణ? అంటే అవక్షేపణ చర్య లేదా ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము తుప్పు పట్టడం లేదా క్షయం జరిగిందని గుర్తించడానికి ప్రధాన లక్షణం ఏమిటి? అంటే ఇనుము తుప్పు పట్టిన తర్వాత మనకి ఏ రంగులో కనిపిస్తుంది? ఎర్రటి గోధుమ రంగులో కనిపిస్తుంది. అంటే ఐరన్ అనేది ఆక్సిజన్తో కలిసి చర్య జరిపి మనకి ఐరన్ ఆక్సైడ్ Fe2O3 అనేది లేయర్ లాగా ఏర్పడుతుంది. అందుకే మనకి ఏమవుతుందంటే అది గోధుమ రంగులో కనిపిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2026-27లో బయాలజిక్స్ మరియు బయోసిమిలర్ ఔషధాల ఉత్పత్తికి భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడానికి 10,000 కోట్ల భారీ బడ్జెట్తో ప్రకటించిన పథకం ఏది? అంటే బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గాజు పట్టకంపై పడే పతన కిరణం మరియు పట్టకం గుండా వక్రీభవనం చెంది బయటకు వచ్చే నిర్గమ కిరణం మధ్య ఉండే కోణాన్ని ఏమంటారు? అంటే విచరణ కోణం లేదా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గాలితో చర్య జరిపి తుప్పు పట్టకుండా లేదా ఆక్సీకరణం చెందకుండా తన ఉపరితలంపై రక్షణగా ఒక ఆక్సైడ్ పొరను స్వయంగా ఏర్పరచుకునే లోహం ఏది? అంటే అల్యూమినియం లోహం. ఓకేనా? సో గాలితో చర్య జరిపి తుప్పు పట్టకుండా లేదా ఆక్సీకరణం చెందకుండా తన ఉపరితలంపై రక్షణగా ఒక పొరను ఏర్పరచుకునేటటువంటి లోహం ఏంటంటే అల్యూమినియం లోహం. Al2O3 అనే ఒక ఆక్సైడ్ పొరను ఏర్పరచుకుంటుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10 ఓమ్స్ నిరోధం ఉన్న 2 నిరోధకాలను సమాంతరంగా కలిపారు. ఈ సర్క్యూట్కు 12 వోల్టుల బ్యాటరీని కలిపితే ఆ వలయం ఖర్చు చేసే మొత్తం విద్యుత్ సామర్థ్యం లేదా పవర్ ఎంత? సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫలిత నిరోధాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫలిత నిరోధం 1/R = 1/R1 + 1/R2 అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? R1 R2 రెండు కూడా 10 ఓమ్స్. ఓకేనా? 1/10 + 1/10 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 2/10 అవుతుంది. 2/10 అంటే 5 ఓమ్స్ అనేది మనకి ఫలిత నిరోధం అవుతుంది. 5 ఓమ్స్ అనేది ఫలిత నిరోధం అవుతుంది. సో ఇప్పుడు మనకి పవర్ని ఐడెంటిఫై చేయాలి. ఏమంటున్నాడు? పవర్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే V²/R అవుతుంది. సో ఇక్కడ మనకి V² ఎంత అంటే V ఎంత అంటే 12 కదా. సో 12²/R అంటే ఎంత? 5 కదా. సో 12² అంటే 144. 144/5 అవుతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 28.8 వాట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగుమతులను పెంచడానికి అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ బాస్మతి బియ్యం పరిశోధన మరియు శిక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది? అంటే అపెడా అనేది బాస్మతి బియ్యం పరిశోధన మరియు శిక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది అంటున్నాడు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా నునుపైన మరియు ఘర్షణ లేని ఉపరితలంపై ఒక బంతి కదులుతుంటే దానిపై ఎటువంటి బాహ్య బలం పనిచేయకపోతే ఆ బంతి గమనం ఎలా ఉంటుంది? అంటే బంతి అదే వేగంతో నిరంతరం కదులుతూనే ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ ప్రవహిస్తున్న ఒక సొలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం యొక్క బలాన్ని ఎలా పెంచవచ్చు? అంటే తీగ చుట్టల యొక్క సంఖ్యను పెంచడం ద్వారా మనం అయస్కాంత బలాన్ని పెంచవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల ఆకులలోని రక్షక కణాలు ఉబ్బడం లేదా ముడుచుకుపోవడం వల్ల ఆకు రంధ్రాలు తెరుచుకోవడం మరియు మూసుకుపోవడం జరుగుతాయి. అయితే రక్షక కణాల ఆకారంలో ఈ మార్పు దేని వల్ల వస్తుంది? అంటే రక్షక కణాల లోపలికి వాటర్ ప్రవేశించడం వల్ల రక్షక కణాలు అనేవి మనకి రంధ్రాల ద్వారా తెరుచుకుంటాయి. అదే ఆ వాటర్ని కోల్పోవడం ద్వారా మనకి మూసుకుంటాయి. అంటే మనకి రక్షక కణాల్లోకి ప్రవేశించే మరియు బయటకు వెళ్ళే నీటి పరిమాణాన్ని బట్టి అవి తెరుచుకోవడం లేదా మూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ వ్యవస్థలో ఆహారపు గొలుసుల ద్వారా జరిగే శక్తి ప్రవాహం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? అంటే దిశలో ఉంటుంది. యూని డైరెక్షన్ లేదా ఒకే దిశలో ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్ర వర్గీకరణ ప్రకారం అమీబా కింది ఏ విభాగానికి చెందుతుంది? అంటే అమీబా అనేది ఏంటంటే మనకి ఒక ఏకకణ జీవి అంటే యూనిసెల్యులార్, అదేవిధంగా పరపోషిత జీవి హెట్రోట్రోపిక్ జీవి అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్ చికిత్సలో పిండాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టిన తర్వాత మహిళ గర్భం దాల్చిందో లేదో ఖచ్చితంగా నిర్ధారించడానికి వైద్యులు చేసే పరీక్ష ఏది? అంటే బీటా హెచ్సిజి రక్త పరీక్షను చేస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి
ఆగస్ట్ 11కి సంబంధించి షిఫ్ట్ 2 యొక్క క్వెషన్స్. సో, ఎవరైనా ఇంకా సూపర్ రివిజన్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే కేవలం 99 రూపీస్‌కే ఆఫర్‌తో మనం సూపర్ రివిజన్ కోర్స్‌ని అందించడం జరుగుతుంది. ఇందులో 1500 జనరల్ సైన్స్ క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 10 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. నెక్స్ట్ ప్రీవియస్‌గా జరిగినటువంటి షిఫ్ట్స్ యొక్క క్వెషన్స్ ఉంటాయి. సో, వాటిని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.